జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. నిన్న మనం జీవులు తమ శరీరాలను ఏ విధంగా ఉపయోగిస్తే పుణ్యపాప కర్మలు వస్తాయో, క్రమంగా పుణ్యపాప కర్మాలను మనం ఎలా తగ్గించుకోవచ్చో, దాని ప్రకారం మనం ఎలా నడుచుకోవాలో, అలాంటివి మన కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని, మనసుని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పేటువంటి వేదశాస్త్రాలని తప్పకుండా తెలుసుకోవాలని చెప్పుకున్నాం. ఆ వేదశాస్త్రాలని అందించడం, మనల్ని ఉద్ధరించడం కోసం భగవంతుడు పరవాసుదేవ స్థుతి కింద, మామూలుగా వాసుదేవుడి కింద, అక్కడి నుంచి మనకి ఆ పరమపదం నుంచి కొంచెం దిగి వచ్చి క్షీరాబ్దినాథుడిగా వచ్చాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే, అక్కడ కూడా ఉండే వీళ్ళు ఇంకా బాగుపడట్లేదు, వీళ్ళ కర్మలు ఇలాగే చేసుకుంటున్నారని చెప్పి అప్పుడప్పుడు విభవ స్థుతి కింద వస్తాడు. విభవం అంటే అవతారాల కింద వస్తాడు. రాముడు, కృష్ణుడు మొదలగు అవతారాల కింద వచ్చి మనతో పాటే ఉండి మనలాగే ఉంటూ మన ఉద్ధరించడానికి ప్రయత్నిస్తాడు. అప్పటికీ కాకుండా ఉన్నాడని చెప్పేసి అంతర్యామిగా కూడా మనలో ఉంటూ మనకి ఇది తప్పు, ఇది మంచి, ఇది చెడు అని చెప్పి మన అంతర్యామిలో ఉంటూ అంతర్యామిలో చెప్తూనే ఉంటాడు. కానీ మనం అది పట్టించుకోం. అలా కాకుండా ఇంకా అచ్చామూర్తిగా కూడా వచ్చి మనకి శ్రీరంగము, వెంకటాచలం ఇలాంటి మొదలైన పుణ్యక్షేత్రాల దగ్గర కూడా అచ్చామూర్తిగా అక్కడ ఆయనే అందులో నిలబడి మనకి ఆరాధనలకి వీలుగా, మనం ఎంత అలా చేసుకుంటే అంతలా వీలుగా ఆయన వచ్చేస్తాడు. చిన్న విగ్రహంలో కూడా ఆయన వచ్చి ఉంటాడు. ఈ అచ్చామూర్తి అన్నమాట. అంటే పరవాసుదేవుడు, వ్యూహవాసుదేవం, విభవం, తర్వాత అంతర్యామి, తర్వాత అచ్చామూర్తి. ఆయన యొక్క అనుగ్రహం వల్ల నెమ్మదిగా పుణ్యపాపాలు అన్నీ కూడా సమానంగా ఖర్చు అయిపోయిన తర్వాత పరమపదం లభిస్తుంది. ఇంకా బ్రహ్మాండాల్లోనూ, లోకాల్లోనూ, శరీరాల్లోనూ ఇలా తయారయ్యే ముడి పదార్థాలన్నిటిలోనూ, జీవులందరిలోనూ కూడా శ్రీమన్నారాయణమూర్తి అంతర్యామిగా ఉంటాడనమాట. ఆయా శరీరాలు కానీ, భవనాలు కానీ, ఇతర వస్తువులు కానీ ఈ జీవుల పుణ్యపాపాలను అనుసరించి వారికి సుఖం, దుఃఖము కలిగిస్తూ ఉంటాయి. ఈ అంతర్యామిగా ఉండే శ్రీమన్నారాయణమూర్తి అన్నిటినీ నేరుగా పర్యవేక్షిస్తూ ఉంటారు. సాధారణంగా తన పరివారం ద్వారా మార్పులు చేర్పులు చేయిస్తూ ఉంటారు. అవసరమైతే నేరుగా తానే చేస్తారు. ఇక జీవులు పశువు శరీరంలో ఉన్న, పక్షి శరీరంలో ఉన్న, వృక్ష శరీరంలో ఉన్న, ఇంకా ఏ శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు మాత్రం తప్పకుండా వారితో ఉంటాయి. అయితే ఆ శరీర స్వభావాన్ని అనుసరించి కొన్ని ఇంద్రియాలతో పని ఉండకపోవచ్చు. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5 అని మనం చెప్పుకున్నాం. అవన్నీ కూడా అవయవాల ద్వారా పనిచేస్తూ ఉంటాయి. ఏదైనా ఒక అవయవం శరీరంలో లేకపోతే ఆ అవయవం చేసే పని అది చేయదంతే. అవయవాలు శరీరం మీద ఉంటాయి, ఇంద్రియాలు మనస్సు వద్ద ఉంటాయి. మనస్సు జీవుడి మీద ఒక పొరలా వ్యాపించి ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా కంటితో చూసినప్పుడు కన్ను చెప్పదు, ఇది ఇలా అందంగా ఉంది, ఇది ఇలా బాగోలేదు, అది అలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇది ఎర్రగా ఉంది, తెల్లగా ఉంది అని చెప్పదు. కానీ అది చూసిన తర్వాత మనసులో దాన్ని ముద్రపడి మనసులో అనిపిస్తుంది అనమాట, ఇది తెల్లగా ఉంది, ఎర్రగా ఉందని. ఇలా ఈ మనస్సు జీవుడి మీద ఒక పొరలాగా వ్యాపించి ఉంటుంది. జీవుడి లోపల శ్రీమన్నారాయణమూర్తి ఉంటాడు. ఉదాహరణ ఎలా అంటే, తొక్క, పీచు, పొట్టు, పెంకు, కొబ్బరి, నీరు, నీటితో కలిసినటువంటి కొబ్బరి బొండం ఒకే వస్తువుగా ఎలా కనిపిస్తూ ఉంటుందో, అదేవిధంగా మానవ దేహం కానీ, ఏ దేహమైనా కానీ, చర్మము, కండరాలు, ఎముకలు, ప్రాణవాయువు, మనస్సు, జీవుడు, శ్రీమన్నారాయణమూర్తి కలిసి ఒకే శరీరంగా కనిపిస్తూ ఉంటారు. అంతర్యామిగా ఉన్న శ్రీమన్నారాయణమూర్తి అనుమతితో జీవుడు మనస్సుని, ఇంద్రియాలని, అవయవాలని ఉపయోగించుకుంటూ పుణ్యపాపాలను చేస్తూ ఉంటాడు. వాటి ఫలాలని సుఖదుఖాలుగా అనుభవిస్తూ ఉంటాడు. ఇలా విద్యార్థులకు పాఠం అంతా చెప్పిన తర్వాత పరీక్ష జరుగుతున్న సమయంలో ఉపాధ్యాయుడు ఏ విధంగా సాక్షిభూతంగా మాత్రమే ఉంటాడో, అదేవిధంగా శ్రీమన్నారాయణమూర్తి కూడా జీవుడికి అప్పటికే వేదశాస్త్రాలను అందించేశాడు కనుక వాడు పుణ్యపాపాలను చేస్తున్నప్పుడు జోక్యం చేసుకోకుండా సాక్షిభూతుడుగా ఉంటాడంతే. విద్యార్థికి పరీక్షలలో వచ్చిన మార్కులను బట్టి ఉన్నతి ఎలా కలుగుతూ ఉంటుందో అలాగే జీవులకు కూడా కలుగుతూ ఉంటుంది. వీలైనంత ఎక్కువ మంది జీవులు వీలైనంత త్వరగా విరజానది దాటి తనను చేరుకోవాలని శ్రీమన్నారాయణమూర్తి ఎప్పుడూ ఆశపడుతూ ఉంటాడు.
కానీ జీవులు చేసే పుణ్యపాపాలుంటాయే, అవి అంత సులభంగా తగ్గవు. అందుచేత కొంతకాలం పాటైన పుణ్యపాపాలు కొత్తగా చేయకుండా పాత వాటిని మాత్రం గబగబా వారి చేత అనువింపచేసేయాలని చూస్తూ ఉంటాడు శ్రీమన్నారాయణమూర్తి. ఆ ప్రక్రియలో భాగంగా జీవులు కొన్ని శరీరాలను ధరించినప్పుడు కొత్తగా పుణ్యపాపములు ఉండవు. పాత వాటిని అనుభవించడం కోసమే ఉంటుంది. మానవ శరీరాలు తప్ప మిగిలిన శరీరాలన్నీ అటువంటివే. వాటికి శాస్త్రం ఉండదు కనుక పుణ్యపాపాలు ఉండవు. పాత పుణ్యపాపాలను అనుభవించేసిన తర్వాత సుఖదుఖాలు మాత్రం ఉంటాయి. అదే కదా అనుభవం అంటే. భూలోకంలో ఉన్న మానవులకు మరియు ఇతర లోకాల్లో ఉన్న అధికార పురుషులకు మాత్రమే కొత్తగా పుణ్యపాపాలను చేసేటువంటి అవకాశం ఉంటుంది. మిగిలిన శరీరాల్లో ఉన్న వారందరికీ గతంలో చేసిన పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ అనుభవించడమే ఉంటుంది. అలా అనుభవించడంలో పుణ్యపాపాలు ఇంచుమించు సమానం కాగానే మానవ శరీరం వస్తుంది. భూలోకానికి వస్తారు. మోక్షం కోసం ప్రయత్నం చేసే అవకాశం వస్తుంది. అధికార పురుషుల పాపపుణ్యాలు ప్రళయం అయిన తర్వాత లెక్క పెడతారు. దానికి తగినట్టు వారికి తిరిగి అధికారం ఇవ్వడమా మానడమా అనేది నిర్ణయం చేస్తారు. ప్రళయం 2 రకాలుగా ఉంటుంది. ప్రతి బ్రహ్మాండంలోనూ తరచూ వచ్చే ప్రళయం ఒక రకం. మొత్తం బ్రహ్మాండాలన్నీ కనుమరుగయ్యేటువంటి మహాప్రళయం 2వ రకం. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే బ్రహ్మగారి ఆయుష్ 100 సంవత్సరాలు. ఆయనకు కూడా మనలనే ప్రతిరోజు రాత్రి పగలు అనేవి ఉంటాయి. ఆయనకు రాత్రి అయినప్పుడు బ్రహ్మాండంలో ఉన్న మిగిలిన అందరికీ ప్రళయం. 100 ఏళ్ల ఆయుష్ పూర్తి అవగానే బ్రహ్మ చేసినటువంటి పుణ్యపాపాలు శ్రీమన్నారాయణ మూర్తి చేత లెక్క పెట్టబడతాయి. అర్హత ఉంటే మళ్ళీ బ్రహ్మ అవుతాడు, లేకపోతే మనలాగే ఎక్కడో పుడతాడు. బ్రహ్మ తన రాత్రి పూర్తి అవగానే తన సృష్టిని ప్రారంభిస్తాడు. బ్రహ్మాండంలో ఉన్న వారిని అందరినీ ఇదివరకు వరనే సిద్ధపరుస్తాడు. బ్రహ్మగారి రాత్రి సమయంలో విష్ణువు మేలుకొని ఉండి మత్స్య రూపంలో సృష్టి నమూనాను కాపాడి తిరిగి బ్రహ్మకి అందిస్తాడు. ఇదే మత్స్యావతారం. ఇక బ్రహ్మగారి చేత నియమింపబడినటువంటి ఇంద్రుడు మొదలగు అధికార పురుషుల పుణ్యపాపాలు బ్రహ్మగారి చేతనే ఆయన ప్రతి ప్రళయాంతంలో లెక్క పెట్టబడతాయి. సృష్టి సమయంలో తిరిగి ఏ శరీరం వారికి ఇవ్వాలో ఆయనే నిర్ణయిస్తాడు. మహాప్రళయాంతంలో మాత్రం శ్రీమన్నారాయణమూర్తి అందరూ బ్రహ్మల పాప పుణ్యాలను లెక్కగట్టి తిరిగి సృష్టిని ఆరంభించినప్పుడు ఏ శరీరాన్ని ఏ అధికారాన్ని ఎవరికి ఇవ్వాలో నిర్ణయిస్తాడు. బ్రహ్మ, ఇంద్రుడు, యముడు, సప్తఋషులు మొదలైనవన్నీ పదవుల పేర్లు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నరు వంటి పదవుల్లో ఉండే మానవులు ఎలా అయితే మారుతూనే ఉంటారో అదేవిధంగా బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన పదవుల్లో ఉండే జీవులు కూడా మారుతూనే ఉంటారు. మానవ శరీరం కాక ఇతర శరీరాలు ధరించిన జీవులకు వారి వారి కర్మలలో ఒక్కొక్క విభాగం పూర్తి అవుతున్నప్పుడు ఒక్కొక్క శరీరం మారుతూ ఉంటుంది. ఆ మారడాన్ని మరణము, మళ్ళీ వస్తే జననము అని అంటూ ఉంటాం. మానవుల్లో కూడా ఇంతే. కానీ పుణ్యపాపములు ఇంచుమించు సమానమైనప్పుడు మాత్రమే తిరిగి మానవ శరీరం లభిస్తుంది. లేకపోతే ఇతర శరీరాలను ధరించవలసిందే. జయ శ్రీమన్నారాయణ. మిగిలినవి రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.